ప్రదర్శన. ఆంధ్ర సాంస్కృతిక ప్రదర్శనకి స్వాగతం, సుస్వాగతం. సుదీర్ఘ సాగర తీరంలో ఎత్తైన తూర్పు కనుమల సొగసులతో కులుకులులికే ఆంధ్ర రాష్ట్ర చారిత్రక సాహితీ విశేషాలు తెలుసుకునే ఈ ప్రదర్శనకి ఇదే మా సాదర స్వాగతం. ఆంధ్ర సంస్కృతిని గుర్తెరిగి ఇతర సంస్కృతులతో పోల్చుకొని సుసంస్కృతి వైపు అడుగులేయాలి అందరం కలిసి మెలిసి. ఆంధ్ర రాష్ట్ర భాషని తెలుగు ఆంధ్రం అని కూడా అంటారు. చారిత్రకంగా ఈ రాష్ట్రాన్ని పాలించిన రాజపాలకులను, ఇక్కడ విస్తరించిన మతాల్ని, ఈ నేల మీద కవితలల్లిన కవుల్ని, స్వాతంత్ర్య పోరాటం చేసిన దేశభక్తుల్ని, మన పూర్వ సంఘ సంస్కృతుల్ని ఈ ప్రదర్శనశాలలో మీరు చూడగలరు. అదిగో మొదటి విగ్రహం తెలుగు తల్లిది. మెడలో మల్లెపూల దండ, చేతిలో పూర్ణకుంభం ధరించిన ఈమెకు నమస్కరించి ముందుకు సాగుదాం. మా వెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగలా గోదావరి కదలిపోతుంటేను, విలవిలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పండుగలే పండుతాయి, బంగారు పండుగలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఇది ఆంధ్ర రాష్ట్ర గేయం. ఈ పాట ప్రసన్న కవి శంకరంపాడి సుందరాచార్య 1942లో రచించారు. అదిగో ఆంధ్ర రాజ్య స్థాపకులు శాతవాహన వంశీయులలో ముఖ్యులు హాలచక్రవర్తి. హాలుడు స్వయంగా కవి, ఎదురు సింహాసనంలో శ్రీపాలితుడనే కవి. హాలచక్రవర్తి తన నాటి కవులు రాసిన 700 పద్యాలు సేకరించి గాథా సప్తశతిగా రూపొందించారు. వీటిలో స్త్రీలు కూడా రాసినవి ఉండడం విశేషం. చూడండి, అతి ప్రాచీనమైన అమరావతి బౌద్ధ స్తూపం. అందులో నాగబు అనే తెలుగు మాట క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనిది. పెద్ద కుండలా ఉన్న దానిలో బుద్ధుని దంతం ఉందని కొందరంటారు. మొత్తానికి బుద్ధుని అవశేషం అందులో ఉంది. ఆ కనిపిస్తున్న నాణ్యాలు చూస్తే ఆనాటి నాణ్యాల తయారీ నైపుణ్యం స్పష్టమవుతుంది. ఈ చిత్రం నుండి బుద్ధుని జీవిత విశేషాలు తెలుసుకోవచ్చు. పద్మం మీద బుద్ధ దర్శనం. బుద్ధుని గౌతమ బుద్ధునిగా, బోధిసత్వుడిగా పిలుస్తారు. ఇతని తల్లి మాయాదేవి. మాయాదేవి కలలో తెల్లని ఏనుగు రూపంలో బుద్ధుడు దర్శనమిచ్చిన చిత్రం ఇది. అనంతరం బుద్ధుడు జన్మించాడు. సాలవనంలో బుద్ధుని జననం. ఆ సాలపంచకే మాయాదేవి భార్యా బిడ్డల్ని, రాజ్యాన్ని వదిలి విరాగిగా బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళాడు. దీనినే మహాభినిష్క్రమణం అంటారు. జ్ఞానోదయం పొందిన బుద్ధుడు. ఇతనినే సిద్ధార్థుడు అంటారు. రాజవంశీయుల బౌద్ధారాధన దేశంలో బౌద్ధ మత వ్యాప్తికి కారణమైనట్లు మనకి తెలుస్తోంది. స్త్రీలు బుద్ధుని పాదాలను పూజించుట, అనంతరం అపురూపమైన ఆంధ్ర చిత్రకళకి నిలువుటద్దాలు అజంతా చిత్రాలు. అవిగో బోధిసత్వావలోకిత పద్మపాణి, బోధిసత్వావలోకిత వజ్రపాణి. సాత్వికతని, శాంతిని బోధించారు కనుకనే ఆయన బోధిసత్వుడు. బుద్ధుని భార్య యశోధర, పుత్రుడు రాహుల్. భిక్షపాత్రతో బుద్ధుడు. కోటి లింగాల ధూళికట్ట సింగవనంలో 2 కట్టడాలు. అక్కడ చతురస్రంగా వృత్తాకారంగా ఉన్న నాణ్యాలు దొరికాయి. అవి చూడండి, ఆ నాణ్యాల మీద గుర్రము, ఏనుగు చిహ్నములు ఉన్నాయి. అక్షరములు కూడా ఉన్నాయి. నొప్పులు గుర్తులున్నవి మరియు సాధారణమైనవి కూడా ఉన్నాయి. అక్షర నాణ్యాలు బ్రహ్మలిపిలో కనబడుతున్నాయి. భారతదేశంలో నాణ్యాలపైన అక్షరాలు రాయి పద్ధతికి గోపనుడు అనే తెలుగు రాజు ఆరంభకుడు. ఇది ఆంధ్రులకు గర్వించదగ్గ విషయం. గుంటూరులోని కొలనుపాక, ఆలేరులలో జైన దేవాలయాలు కలవు. అదిగో అదే జైన దేవాలయం. ఇతని పేరు మీదే జైన మతముగా ప్రసిద్ధికెక్కింది. తూర్పు చాళుక్యులైన విష్ణువర్ధనుడు, విమలాదిత్యుడు, రాష్ట్ర కూతులకు చెందిన శంకరగడ్డ వీటిని కట్టించారు. వీటిలో నల్గొండ జిల్లా ఆలేరులోని శ్వేతాంబర జైన దేవాలయం అత్యంత ప్రసిద్ధం. ఇది యాత్రాస్థలం. ఇక్ష్వాకులానంతరం పల్లవులు, బృహత్పలాయనులు, రేనాటి చోళులు, చాళుక్యులు
ఆంధ్రదేశాన్ని పాలించారు. రేనాటి చోళుల శాసనాలు తెలుగు భాషలో వచన రూపంలో లభించాయి. 6వ శతాబ్దం నాటి ఎర్రగుడిపాడు, కలమళ్ళ శాసనం, విప్పత్తి శాసనాన్ని గమనించండి. ఇవి వచన శాసనాలు. తూర్పు చాళుక్యులనే వేంగి చాళుక్యులు అంటారు. తర్వాత 842లో గుణగ విజయాదిత్యుడి సేనాని పంటరంగడు రాయించిన శాసనంలో తెలుగు పద్యం తరువోజ చందములో రాయబడింది. పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు అని కనబడుతోంది. గమనించండి. శాసనం కింద రాజదర్బారులో తెలుగులో మహాభారతం రచనకు కారణభూతుడైన తూర్పు చాళుక్య మహారాజు రాజరాజ నరేంద్రుడు. ఆయన ఇరువైపులా కూర్చున్న వారే నన్నయ్య భట్టు, నారాయణ భట్టు. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధము పట్టకుండా సహకరించిన కృష్ణుడిలాగా నారాయణ భట్టు భారత రచనలో నన్నయ్యకి తోడ్పడిన వ్యక్తి. నన్నయ్య వైదిక మత పునరుద్ధరణ కొరకు మహాభారత రచన తెలుగులో చేపట్టారు. అంతేకాదు భారత సంహితా రచన బంధుడయ్యే జగత్పితంబుగా అని అవతారికలో జగత్తు యొక్క హితము కొరకు భారత రచన చేసినట్టు చెప్పుకున్నాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో 2.5 పర్వాలు మాత్రమే అనువాదం చేశారు. తర్వాత తిక్కన అరణ్య పర్వం శేషాన్ని వదిలి విరాట పర్వం మొదలుకొని 15 పర్వాలు అనువదించి హరిహరనాథునికి అంకితం చేశారు. శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివాయ అని శివకేశవుల అభేదాన్ని బోధించి ఆంధ్రావళి మోదంబొరయ రచన గావించిన మహాకవి తిక్కన అరణ్య పర్వ శేషాన్ని ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన విద్యాధికారి ఎర్రాప్రగడ 14వ శతాబ్దంలో పూర్తి చేసి భారతాన్ని తెలుగు వారికి అందించారు. ఈ ముగ్గురిని కవిత్రయం అంటారు. 13వ శతాబ్దం నాటి నిర్మాణం శిల్పకళ చూడండి. అదిగో వీరవనిత రుద్రమదేవి, గణపతి దేవుని కుమార్తె. 1262-1291 మధ్య జీవించారు. ప్రజల సంక్షేమాన్ని కోరిన రుద్రమదేవి కవుల చేత, కళాకారుల చేత అనేక విధాలుగా స్తుతింపబడ్డారు. పక్కనే అంగరక్షకుడు వీరభద్రుడు. కాకతీయుల కాలంలో జాయపసేనాన్ని రచించిన వృత్త రత్నాకరంలో వర్ణించిన పేరిని నృత్య భంగిమలు. ఈ నృత్యాన్ని సైనిక వీరులు యుద్ధానికి వెళ్లే ముందు ప్రదర్శించేవారు. పక్కన దేవాలయంలోని శిల్పాలలో స్త్రీ భంగిమలన్నీ ఒకే రీతిలో చెక్కడం నిజంగా నాటి శిల్పుల అపూర్వమైన కళా నైపుణ్యతకు దర్పణం. మహాభారత యుద్ధం వలె దాయాదుల మధ్య జరిగిన పోరు పల్నాటి యుద్ధం. కోడి పందాల సంస్కృతి ఇక్కడ మిక్కిలి ప్రత్యేకం. ఆ మొదటి వ్యక్తి కన్నమనీయుడు, తర్వాత బ్రహ్మనాయుడు, తర్వాత పందెం కోడి పుంజులు, ఆ పక్క నాగమ్మ, ఆ వెనుక నలగామరాజు. వైష్ణవ మతాభిమాని అయిన బ్రహ్మనాయుడు వర్ణభేదం లేకుండా ఏర్పాటు చేసిన చాపపూడు భోజనాల వలన కోడి పందాల కారణంగా పలనాటి యుద్ధం జరిగింది. ఆ వెనుక కాకతీయుల నాటి శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి. ఇచ్చట అద్భుత కళా సంస్కృతి నేటికి ప్రఖ్యాత శిల్పులకు అందుపట్టని వింతయే. రామప్ప దేవాలయాన్ని రుద్రసేనాని అయిన రెడ్డి ప్రభువులు 1162లో కట్టించారు. రామప్ప దేవాలయ ప్రాంగణంలోని చెరువు నేటికి ఒక వింతే. ఆ నీటిలో రామప్ప దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు నీటిలో మునగకుండా తేలడం ఒక విశేషం. గోడ మీద సరస్వతి బొమ్మ, ఆ పక్కనే సర్వజ్ఞ సింగ భూపాలుడు. మరి కొంచెం పైన గమనించండి, కవి సార్వభౌమ శ్రీనాథుని పల్లకి కనిపిస్తోంది. కాకతీయుల తర్వాత ఆంధ్రదేశాన్ని రెడ్డి రాజులు పాలించారు. రెడ్డి రాజులు కళా పోషకులు, సాహితీవేత్తలు. మహాకవి శ్రీనాథుడు రెడ్డి రాజుల ఆస్థాన విద్యాధికారి. అతడు విద్యలౌషధం లాంటి నైషధాన్ని, అయనపిండం లాంటి కాశీఖండాన్ని రసవత్తరంగా రచించారు. అదిగో పోతన్న, తెలుగుల పుణ్యపీడి. సహజ కవి అయిన పోతన వ్యాస భాగవతాన్ని తెలుగు చేశారు. సరస్వతిని సాక్షాత్కరింపజేసుకున్నారు. మొదటిసారిగా రాజులని, రాచరిక వ్యవస్థని ధిక్కరించిన ప్రజాస్వామ్య కవి శ్రీరామ భక్తుడు. ఏకేశ్వరోపాసకుడు. పలికేది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుడట. నే పలికిన పవహర మగునట, పలికిన వేరుగాల పలుకగనేలా అని భక్తితత్వంతో భాగవత రచన చేసి హరికి, నందగోకుల విహారికి అంకితం చేశారు. ఆ పైన పోతనకి సాక్షాత్కరించిన సీతారాముడు. అదిగో అష్టదిగ్గజం కవులు. పైన భువన జయం, సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల సాహితీ సభ. ఈ సభలోనే అష్టదిగ్గజ కవులు ఉండేవారని ప్రసిద్ధి. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, కవి పోషకుడు. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దలకు స్వయంగా గంట పెండేర తొడిగి సత్కరించిన అపూర్వ దృశ్యం. అందుకే శ్రీకృష్ణదేవరాయల యుగం సాహితీ చరిత్రలో స్వర్ణయుగమైంది. ఆంధ్ర వాంగ్మయంలో తేట తెలుగులో రామాయణాన్ని రచించిన కవయిత్రి వల్ల స్త్రీ అయిన నాటి పురుషాధిక్య సమాజంలో ఆమె సహజ పాండిత్యాన్ని, సహజ కవితా శక్తిని సమాజం గుర్తించక తప్పలేదు. అదిగో లేపాక్షి నంది, వెనుక నృత్య భంగిమ చిహ్నాలు. నంది పక్కన పెనుగొండ దుర్గం, ఒక పక్క 4వ షేర్ ఖాన్ మసీదు, ఆ పక్కన
పద కవితా పితామహుడు అన్నమయ్య 32,000 కీర్తనలు రచించి స్వామిని అర్చించిన సంకీర్తనాచార్యుడు తెలుగు భాషలోని సొగసులన్నింటిలో తన కీర్తనలలో భద్రపరిచారు. అదిగో అల్లదిగో శ్రీహరివాసం అన్నమయ్య వెనుక ప్రపంచ ప్రఖ్యాతిగాంచి కలియుగ వైకుంఠంగా కీర్తింపబడుచున్న తిరుమల తిరుపతి దేవాలయం మీరు దర్శించవచ్చు. తంజావూరు రఘునాథ నాయకరాజు వారి మహల్, తెలుగు భాషా సాహిత్యాన్ని పోషించిన శరభోజీ, నిలబడినది మధుర తిరుమల నాయకుడు. ఆ పక్క అర్ధచంద్రాకార స్తంభాల మహల్, శ్రీరామ భక్తుడు, వేల కృతులు రచించిన త్యాగరాజు లేదా త్యాగయ్య, ఆయన సాంప్రదాయ సంగీత వాగ్గేయకారుడు, ఘనరాగ పంచరత్నాలు రచించి ప్రఖ్యాతి గడించారు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, ఇలాంటి అనేక త్యాగయ్య కీర్తనలు నేటికి నిత్యం ప్రజలలో వింటాం. త్యాగయ్య దర్శించిన సీతారామ లక్ష్మణుడిని మీరు దర్శించండి. కర్నూలులో జన్మించిన శ్యామశాస్త్రి మరొక ప్రముఖ వాగ్గేయకారుడు. ఈయన ఇష్టదైవం బంగారు కామాక్షి. ఈయన రచనల్లో నవరత్నమాలిక అనే 9 కృతులు చాలా ప్రసిద్ధము. క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. అనేక క్షేత్రాన్ని పర్యటించడం వల్ల ఆయనకు క్షేత్రయ్య అనే పేరు వచ్చింది. ఈయన ప్రత్యేకత పదరచన మోవ గోపాల పదాలుగా సుప్రసిద్ధాలు. నృత్యానికి అభినయానికి అనుకూలం ఈ పదాలు. అతను ప్రజాకవి, సంఘ సంస్కర్త, ప్రేమ కొండవీటి రెడ్డిరాజుల వంశానికి చెందినవాడు. సామాజిక చైతన్యం అతని వస్తువు. అలతి పదాలతో అద్భుత దృశ్యాంకాలతో పద్యాన్ని పరుగులెత్తించడం ఆయన శైలి. విశ్వధాభిరామ వినురవేమ అనే మౌనంతో ఆయన పద్యాలు ప్రజల జిహ్వాగ్రాల మీద నేటికీ బ్రతికే ఉన్నాయి. వేమన పక్కన మహమ్మద్ కులీం దుషా హైదరాబాదులో ఆయన నిర్మించిన చార్మినార్, పాలించిన గోల్కొండ కోట తప్పక చూడదగినది. అదిగో భద్రాద్రి. భక్తరామదాసుగా ప్రసిద్ధిగాంచిన వాగ్గేయకారుడైన కంచెల్ల గోపన్న భద్రాచలం దేవాలయం నిర్మించిన నాటి తహసీల్దార్ అబ్దుల్ తానీషా చంద్రగిరి కోట, అదే ఆంధ్రలో చంద్రగిరి కోట ప్రసిద్ధం. అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో బొబ్బిలి కోట, విజయనగరం కోట అత్యంత ప్రసిద్ధం. బొబ్బిలి రాజు తారక పాపారాయుడు విజయ రామరాజుని చూడండి. బొబ్బిలి యుద్ధంలో తారక పాపారాయుడు చూపిన వీరత్వాన్ని నేటికి వీరగాథలుగా చెప్పుకుంటారు. గోడ మీద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర సమరయోధుడు. మొట్టమొదటిసారి గాంధీ కన్నా ముందే బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి పన్ను కట్టడం మానేశాడు. తద్వారా ఆంధ్ర ప్రాంతంలో స్వాతంత్రోద్యమ బీజాలు మొదలెత్తాయి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తొలి స్వాతంత్ర పోరాటాన్ని సరిపి అసురులు మాసిన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పగలపరుచుకున్నారు. విశాఖపట్నంలో కోట వీధులు 3 కొండలపై మసీదు, గుడి, చర్చి ఒకే చోట నేటికీ ఉన్నాయి. వీరపాండి కట్టబొమ్మన బ్రిటిష్ వారిని ధిక్కరించిన వీరుడు. జగవీర కట్టబొమ్మన్ అనే బిరుదు సంపాదించారు. ఆధునిక యుగ వైతాళికుడు శ్రీ గురజాడ అప్పారావు, శ్రీ కందుకూరి వీరేశలింగం సంస్కరణలకు సాహిత్యాన్ని ఆయుధంగా మార్చిన మహాగౌరవం. దేశంలో ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అంటూ జాతిని చైతన్యవంతం చేసిన మహాకవి గురజాడ, కందుకూరి వీరేశలింగం సాహిత్య సృజనే కాకుండా బాలికల పాఠశాలను స్థాపించి స్త్రీ విద్యని ప్రోత్సహించారు. వితంతు పునర్వివాహాలను స్వయంగా చేసి సమాజాన్ని మార్చిన ప్రయోగశీలి. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తన ప్రాణాన్ని పరంగా పెట్టిన అమరజీవి శ్రీరాముడు, భారతదేశ మువ్వల జెండాకు రూపకల్పన చేసిన శ్రీ పింగళి వెంకయ్య, త్రివర్ణ పతాకం మధ్యన అశోక చక్రం నిలిపి శాంతి సమతల్ని ప్రబోధించి ఆంధ్రులకి గర్వకారణమయ్యారు. చివరిగా నాగార్జున సాగర్కి 50 ఎకరాలు ఇచ్చిన ముఖ్యాల రాజా గారిని చూడండి. ఇవే మన ఆంధ్రదేశపు సాంస్కృతిక వారసత్వ ప్రదర్శన. విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ వారి నిరంతర కృషి ద్వారా ఈ ఆంధ్రదేశపు సాంస్కృతిక వారసత్వ ప్రదర్శన మనకు అందించడమైనది. జై తెలుగు తల్లి, జై ఆంధ్రప్రదేశ్.